Assalamualaikum. Hi, hello, welcome back to our channel Sheikh Saidani. How are you all? I am fine. మీ అందరికి నా ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈవినింగ్ 5 అయితే నా డ్యూటీ ఇదే ఫ్రెండ్స్. మార్నింగ్ తిన్నవి ఆఫ్టర్నూన్ తిన్నవి అయితే ప్లేట్స్ అన్ని ఇప్పుడైతే క్లీన్ చేసేస్తాను. తిన్న ప్లేట్స్ ఎన్నైనా కడగగలుగుతాను కానీ టీ గిన్నె మాత్రం అసలు కడగలేను. చేతులు నొప్పి వచ్చేస్తాయి. ఇదంతా చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఇప్పుడు దాన్ని రుద్దడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్క్రబ్బర్తో కడిగితే పోయేవా అవి అస్సలు పోవుగా. అందుకనే స్టీల్ పీస్ అయితే తీసుకొని ఒకటే పనిగా రుద్దుతున్నాను. మీ అందరితో అయితే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను మొబైల్ మర్చిపోయి వచ్చాను కదా, మీ అందరికి చెప్పాను కదా. నిజమేనండి, ఫోన్ మర్చిపోతే అసలు ఆ రోజంతా నాకు ఎలాగో అనిపించింది. ఏదో కోల్పోయిన ఫీల్ అయితే వచ్చేస్తుంది. నైట్ అంతా అసలు నిద్రే పట్టలేదు. ఏంటి ఫోన్కి నేను ఇంత ఎడిక్ట్ అయిపోయానా అనిపించింది. అదే నా చేతిలో మొబైల్ ఉంటే ఒక వీడియో అప్లోడ్ చేసి 100 సార్లు అయితే చూసుకుంటాను. ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేరింగ్స్ వచ్చాయి అని. వామ్మో నాకే ఇలా జరిగిందా? మీరంతా కూడా అంతేనా? ఫోన్ లేకపోతే ఉండలేరా మీరు కూడా నాలాగే? ఫోన్ చూడడంలో తప్పు లేదు, అలా అని లిమిట్స్ అయితే క్రాస్ అవ్వకూడదు. మంచి విషయాలు మనకు తెలియనివి కూడా ఎన్నో తెలుసుకోవచ్చు మొబైల్స్ నుంచి. అలా అని మంచిగా యూజ్ చేయాలే కానీ చెడుకు యూజ్ చేయకూడదు ఇంటర్నెట్ని. మరి ఏంటో నేను ఒక మంచి దానిలాగా మా నాన్నని మా హస్బెండ్ని కూడా తిడుతూ ఉంటాను. బాత్రూంలో కూడా ఫోన్ ఎందుకు తీసుకెళ్తారు, దానిలో అంత సీక్రెట్స్ ఏమున్నాయి అని. సీక్రెట్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. మనమైతే ఫోన్స్కి అలా ఎడిక్ట్ అయిపోతున్నాము. పద్దాకా లేచినప్పటి నుంచి పడుకునేదాకా వీడియోలు చూస్తూ అవి ఇవి ఇంటర్నెట్లో అన్ని చూస్తూనే ఉంటాం కదా. అలా చూస్తూ ఎడిక్ట్ అయిపోతుంది. నిజమా కదా? మరి మీరే చెప్పండి. చాలా ఆకలితో ఉంటాము కానీ ఫోన్ చూస్తూనే తింటూ ఉంటాము. అలా తింటూ ఉన్నప్పుడు ఛార్జింగ్ అయిపోతే తినడం కూడా ఆపేసి మరీ వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటామా లేదా? మరి మీరే చెప్పండి. మన మీద మనమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామా లేకపోతే మొబైల్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా ఛార్జింగ్ అయిపోయింది అని? మన కడుపు నిండకపోయినా పర్వాలేదు, ఫోన్ కడుపు మాత్రం నిండాలి. మీతో మాట్లాడుతూ నా పని కూడా అయిపోయింది. డిషెస్ వాష్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సింక్ క్లీన్ చేద్దాం. చూడండి, ఇంతవరకు చూసారు కదండి, ఒక లైక్ కొట్టలేరా? ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను రోజు సింక్ని కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటాను. అంట్లో ఒకటే తోమేసి పక్కకి వెళ్ళిపోను. సింక్ కూడా నీట్గా ఉంటేనే నాకు చాలా హ్యాపీగా సాటిస్ఫైగా ఉంటుంది. నేను చెప్పానని కాదు కానీ ఫ్రెండ్స్, కొంచెం అంటే కొంచెం దూరంగా ఉండండి ఫోన్కి. ప్లీజ్ నాలాగా మీరెవ్వరూ ఫోన్కి ఎడిక్ట్ అవ్వద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్